భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రిలయన్స్ జియో సరికొత్త చరిత్ర సృష్టించింది. సేవలు ప్రారంభించిన 170 రోజుల్లోనే ఏకంగా 10 కోట్ల మంది వినియోగదారుల్ని సంపాదించింది. చరవాణి అంతర్జాలం వినియోగంలో భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబెట్టింది. ఈ మేరకు వెల్లడించిన రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ ప్లాన్లు అమల్లోకి వస్తాయని చెప్పారు. నెలకు $303 చెల్లించి అపరిమిత కాల్స్, డేటా పొందేలా జియో ప్రైమ్ పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. ఇతర సంస్థల కన్నా చౌకైన, నాణ్యమైన సేవలు అందిస్తామని అంబానీ స్పష్టం చేశారు. గతేడాది సెప్టెంబర్ 5న 4G సేవలు ప్రారంభించిన రిలయన్స్ జియో 10 కోట్ల మంది వినియోగదారుల్ని సంపాదించాలన్న లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది. ఈ మైలురాయిని చేరుకోవడంలో సహకరించిన వారందరికీ రుణపడి ఉంటానని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ చెప్పారు. గత 170 రోజుల్లో సగటున ఒక్కో సెకనుకు 7 వినియోగదారులు జియో నెట్వర్క్లో చేరినట్లు వివరించారు. In a few short months, Jio customers have created numerous records. Every single day, Jio users make more than 200 crore minutes of voice and video calls. And when it comes to data, remember, before Jio, India was 150th in the world in broadband penetration. But last month, Jio users consumed more than 100 crore gigabytes of data. Today, India is the #1 country in the world for mobile data usage. A significant portion of this data is consumed as video, and Jio carries nearly 5.5 crore hours of video daily on its network. This makes Jio one of the largest mobile video networks globally. నూతన ఏడాది కానుకగా ప్రస్తుతం ఉచిత కాల్స్, డేటా అందిస్తున్న పథకం మార్చి 31తో ముగుస్తుందని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత కూడా ఉచిత కాల్స్, నేషనల్ రోమింగ్ సేవలు అందిస్తామని ప్రకటించిన ఆయన జియో ప్రైమ్ పేరిట సరికొత్త పథకం తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత వినియోగదారులు సహా మార్చి నెలాఖరులోగా జియో కనెక్షన్ తీసుకునేవారు ఈ పథకంలో చేరవచ్చని అంబానీ తెలిపారు. All of these Jio customers can enroll for the Jio Prime membership for a full year for a nominal one-time fee of only ₹99. Enrollment will start from the 1st March and will remain open until 31st March 2017. Jio Prime members can continue enjoying the unlimited benefits that they have got used to during the Jio New Year offer for another 12 months until 31st March 2018. Only the Jio Prime members can get this tremendous value for a rock-bottom introductory price of only ₹303 per month. Jio Prime members can get the full bouquet of Jio's media services worth over ₹10,000 for an annual subscription, completely free for 1 full year until 31st March 2018. ఇతర టెలికాం సంస్థలు ప్రకటించే ఆఫర్లను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటికన్నా చౌకైన ప్లాన్లు తీసుకొస్తామని ముఖేష్ అంబానీ తెలిపారు. నిర్ణీత ధరకు ప్రత్యర్థి సంస్థలు ఇచ్చే డేటా కన్నా జియో 20% అధిక డేటా ఇస్తుందని హామీ ఇచ్చారు. చౌకైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడమే రిలయన్స్ జియో ప్రాధాన్యమని అంబానీ స్పష్టం చేశారు. Today, we already have more than double the number of 4G base stations when compared to those of all the other Indian operators put together. In the coming months, we will more than double again our data capacity, and this means even better quality for our customers. By the end of 2017, the Jio network will be present in nearly all the cities, towns, and villages of India and cover 99% of our country's population. మై జియో యాప్ లేదా జియో వెబ్సైట్ లేదా జియో స్టోర్ ద్వారా జియో ప్రైమ్ పథకంలో వినియోగదారులు చేరవచ్చని అంబానీ వివరించారు.